తెలంగాణలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయిస్తున్న 4 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. 2 వేర్వేరు ఘటనల్లో నిందితుల నుంచి సుమారు 74 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. ఆంధ్రలోని పల్నాడు ప్రాంతం దాచపల్లి రెంటచింతలకు చెందిన నిందితులు కొందరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామ శివారులో చేపట్టిన వాహన తనిఖీల్లో బొలేరో లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్ దేవరకొండ అమ్మోరును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో కేసులో నాగార్జున సాగర్ లో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 8 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నెమలి నాగిరెడ్డి, మధులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు. పీడీఎఫ్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఈ పీడీఎస్ రైస్ అక్రమ రవాణా అరికట్టే క్రమంలో వేరువేరు సంఘటనల్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, నాగార్జున సాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి, ఒక ఇంటర్ స్టేట్ పీడీఎస్ ట్రాన్స్పోర్టర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ని ఒకటి పట్టుకోవటం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక లారీ, 2 బొలెరో వాహనాలతో పాటు 80 క్వింటాల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకోవటం అయింది. దీంట్లో మొదటగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళకి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్, చంద్రశేఖర్, అమ్మోరు, తర్వాత అప్పారావు అనేటటువంటి 4 ఈ పీడీఎస్ రైస్ స్మగ్లర్లు ఒక లారీ బొలెరో వాహనాల ద్వారా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి, అంటే ముందు ఇక్కడి నుంచి వీళ్ళు దాచేపల్లి తీసుకెళ్తారు. దాచేపల్లిలో అక్కడ లోకల్లో కలెక్ట్ చేసినవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి ఇక్కడి నుంచి కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేది మాకు ఇప్పటివరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొరికినటువంటి వాహనము, దీంట్లో నెమలి నాగిరెడ్డి, తర్వాత నారాయణ, వీళ్ళందరూ కూడా రెంటచింతల వాళ్ళు. ఈ రెంటచింతలు